హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. నామినేషన్స్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఎవరెవరిని నామినేట్ చేశారు? ఎవరి దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎపిసోడ్ ఓపెన్ చేయంగానే తనూజ, రీతు గారి మీద ఓపెన్ అయిందనమాట. తనూజ గారు రీతుకి చెప్తున్నారు. మనం ఎందుకొచ్చాం? ఏంటి అనేది ఒకసారి ఆలోచించు. నీ వెనక ఫ్యామిలీ ఉంది. మీ బ్రదర్ ఉన్నారు. వాళ్ళిద్దరికి నువ్వు సపోర్ట్ చేయాలి. అది చేద్దాం అని చెప్పి వచ్చావు. ఇక్కడికొచ్చినాక నువ్వు వేరేదో చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అనేది నీకనే తెలుస్తుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రియ గారు, నాగార్జున గారు కాదు కదా! ఎవ్వరు చెప్పినా మారేలాగా అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు గూడా అదే. ఎప్పుడు గూడా పక్కనున్న దాంట్లో రీజన్స్ వెతకడమే సరిపోతుంది. ఎందుకు అంటే ఓపెనింగ్ ఎపిసోడ్‌లోనే ఆమె చెప్తున్నారనమాట. మనం ఆలోచించి వీళ్ళు ఎన్ని బట్టలు ఉతుకుతారో ఏంటో అని చెప్పి ఆలోచించి రోజుకి ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఇస్తారో ఏంటో అని చెప్పి ప్రియ మాట్లాడితే పక్క నుంచి శ్రీజ, అమ్మ బాబోయ్! నాకు ఒక్క రోజుకి నొప్పులొచ్చేసినాయి. నా వల్ల కావట్లేదు అని చెప్పి శ్రీజ అంటుంది. మీరు ఒక్క రోజుకి ఇలాగే అయిపోతే వాళ్ళు 14 రోజులు చేసారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత తనుజ, రితు గారు మాట్లాడుకుంటే మధ్యలో డెమోన్ పవన్ వచ్చారనమాట. డెమోన్ పవన్ మరి తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు గానీ, కొంచెం ఎందుకో లిమిట్స్ క్రాస్ చేసి ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ షో. అందరి ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తది. కొంచెం మంచిగా నీట్‌గా బిహేవ్ చేస్తే బావుంటదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆ టైంలో అక్కడ తనకొచ్చిన పద్ధతి అది బాగోలేదని చెప్పి నాకనిపించింది. అది చూసి తనుజ గారు కూడా ఎళ్ళిపోయారు. బిగ్ బాస్ ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే నామినేషన్ స్టార్ట్ చేసాడనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈసారి 'బిగ్ బాస్' టీము చాలా బాగా ప్లాన్ చేసుకున్నారండి గేమ్ ప్లాన్‌ని. ఎందుకంటే ఇప్పుడు ఈ నామినేషన్స్ గురించే మాట్లాడుకొస్తే గనక కామనర్స్ అందరిని పిలిచి మీరు 5గురిని నామినేట్ చేయాలి. వాళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా కామనర్ ఉండాలని చెప్పారనమాట. అయితే ఈ కామనర్స్ అందరూ కూడా కలిసి ఫ్లోరా గారిని, సుమన్ శెట్టి గారిని, సంజనయ్ గారిని, రీతుని నామినేట్ చేశారు. వాళ్ళని హరీష్ గారిని నామినేట్ చేశారనమాట. ఎవరెవరు ఏ పాయింట్స్ మీద నామినేట్ చేశారో మాట్లాడుకుందాం. అలాగే ఈ నామినేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కరెక్ట్ నామినేషన్స్ జరిగినాయా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫస్ట్ హరీష్ గారనమాట. సంజన గారిని నామినేట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఏదైనా తనకి పర్సనల్ గ్రడ్జ్ ఉంటే దాన్ని పెట్టేసుకొని ఇంక వాళ్ళనే టార్గెట్ చేస్తది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫేవరిజం ఎక్కువ చూపిస్తారని చెప్పి మాట్లాడి ఆమెను నామినేట్ చేశారనమాట. ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతూ కూడా ఫ్లోరా గారిని సపోర్ట్ చేశారు. బర్నీ గారిని నామినేట్ చేయకుండా ఫ్లోరా గారిని నామినేట్ చేసినందుకు ఆయన అడిగారనమాట. అంటే మంచిగా హౌస్ అందరితో మంచిగా ఉండే పర్సన్ అయితే మీరు బయటికి పంపించేస్తారు. హౌస్‌లో ఉండి స్మార్ట్ గేమ్స్ ప్లే చేస్తూ, మ్యానిప్యులేట్ చేస్తూ ఉన్న వాళ్ళని మాత్రం మీరు హౌస్‌లో ఉంచుతారని చెప్పి బర్నీ గారి విషయంలో గొడవ పడ్డారు. ఇప్పుడు హరీష్ గారైనా, కామనర్స్ అయినా నేనేమంటున్నానంటే మీరు ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ పాయింట్ మీద ఎందుకు స్టాండ్ అవ్వట్లేదు? మీకు మీరు ఆ పాయింట్ మీద స్టాండ్ లేనప్పుడు మళ్ళీ మీరు అదే పాయింట్స్ మీద పక్కన వాళ్ళని ఎలా నామినేట్ చేస్తారనేది నా పాయింట్. ఇంక అందరూ కూడా ఇదే పాయింట్. శ్రీజ గాని, ప్రియ గాని, డెమోన్ పవన్ గాని, కళ్యాణ్ గాని అందరూ ఒకటే పాయింట్ అనమాట. అహం ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తారు. నాకే అంత తెలుసన్న పొగరెక్కువ అన్న రీతిలో సంజన గారిని నామినేట్ చేశారనమాట. రీతు దగ్గరికొచ్చేటప్పటికి ఈసారి రీతుని నామినేట్ చేయడానికి చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా. అందులో అందరూ చెప్పిన పాయింట్ ఏంటి అంటే పవన్ కి ఎందుకో ఫెయిర్ గా చేసినట్టు అనిపించింది అని చెప్పి ఈవెన్ కామనర్స్ కూడా అదే పాయింట్ చెప్పి నామినేట్ చేశారు. దాంతో పాటు మరి నేను కూడా ఎపిసోడ్ ఎక్కడ చూడలేదు, అన్సీలో కూడా చూడలేదు. ఈమె ఎక్కడో పతివ్రత శిరోమణి అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేశారంటే ఆ వర్డ్ ఎలా యూజ్ చేస్తారు ఈ విషయంలో కొంచెం మళ్ళీ పవన్ రీతుకు సపోర్ట్ చేయడానికి చూశారనమాట. ఎందుకంటే రీతు కొంచెం మతిమరుపు ఉంది, మర్చిపోయిందేమో, నాతో షేర్ చేసుకుంది అది అని చెప్పి చెప్పాడు. బట్ శ్రీజ గాని, ప్రియ గాని అదొక క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వాళ్ళని ఎలా ఉంచుతాం అది అని చెప్పి గట్టిగా మాట్లాడి రీతుని ఎట్లాగైనా నామినేషన్‌లో అయితే పెట్టారనమాట. పవన్ చాలా ట్రై చేశారు గానీ హౌస్ మేట్స్ ఎవరు కూడా వెళ్ళలేదు. ఫైనల్ గా రీతుని అయితే నామినేషన్స్ లో పెట్టారు. తర్వాత సుమన్ అన్నని నామినేట్ చేశారనమాట. సుమన్ అన్నని నామినేట్ చేసినప్పుడు కూడా అందరూ ఒకటే పాయింట్ చెప్పారు. అతను ఎందుకో అంత కమిడియన్ అయ్యుండి కూడా ఎక్కువ కామెడీ చేయట్లేదని చెప్పి మాకు అనిపిస్తుంది. అండ్ అట్లాగే టాస్క్ లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి మాకు అనిపిస్తుంది. అందుకే మేము సుమన్ నామినేట్ చేస్తామని చెప్పి అందరూ కూడా ఒకే అభిప్రాయంతో సుమన్ గారిని నామినేట్ చేశాను. అయితే ఇక్కడ హరీష్ గారి విషయంలో, ఫ్లోరా గారి విషయంలో కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. హరీష్ ఏమో అతనంతా కూడా మ్యానిపులేటివ్ గేమ్ ఆడతాడు. అతను ఎప్పటికి కూడా యాక్ట్ చేస్తాడు తప్ప అతను ఒరిజినల్ బిహేవియర్ గానీ, అతను ఒరిజినల్ క్యారెక్టర్ గానీ చూపించట్లేదు అని చెప్పి హరీష్ పాయింట్ చెప్తే దానికేమో కళ్యాణ్ ఏమంటాడంటే అది మనం ఎలా అనుకుంటాం, ఎందుకంటే 2 వీక్స్ ఎవరు కూడా అంత ఇదిగా నటించలేరు కదా. పాస్ట్ లో అతనికి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా చూస్తాం కదా. ఆ సిచ్యువేషన్ లో కూడా ఆయన అంతే కామ్ గా ఉన్నారు. సో అదేమో నటిస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు. డెమన్ పవన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్లుయెన్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని నేను అనట్లేదు కానీ అతను అయితే స్మార్ట్ గేమ్ ప్లే చేస్తున్నారని చెప్పి డెమన్ అయితే ఇక్కడ హరీష్ గారు ఫ్లోర్ గాని సేవ్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశారు కానీ హౌస్ మేట్స్ ఎవరు కూడా ఆయన మాట వినలేదన్నమాట. చివరికి కామనర్స్ అందరూ కూడా కలిసి హరీష్ గారిని నామినేట్ చేశారు. అందరికీ కూడా ఒక్కొక్క పాయింట్ ఉంటే డెమోన్ కి హరీష్ గారికి మాత్రం ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే డెమోన్ ని పర్సనల్ గా టార్గెట్ చేశారు అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు రీతితో చేసిన పనులు ఏంటి, నువ్వు చేసిన లత్కొర పనులు అయితే నేను చేయను, చాక్లెట్ తీసుకెళ్ళి ఇవ్వడం అవన్నీ నేను చేయను, దేనికి వచ్చి నువ్వు ఏం ప్లే చేస్తున్నావు నాకు అర్థం అవుతుంది, ఉమెన్ కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉమెన్ ఎట్లా మాట్లాడాలి నువ్వు నాకు చెప్తావు అని చెప్పి హరీష్ గారికి పవన్ కి చాలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందనమాట.
ఈ లత్కోర్ అనే విషయాన్ని శ్రీజ గాని, ప్రియ గాని అందరూ కూడా గట్టిగా ఖండిస్తే లత్కోర్ అనే మాట ఎక్కడ కూడా తప్పు కాదు. మీరు ఎవరితోని చెప్పించండి. అది ఒకవేళ తప్పు అంటే గనక నేను దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి హరీష్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. అది పక్కన పెట్టేస్తే ఇక్కడతో అయిపోయింది అనుకున్న కాంబినేషన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అమ్మయ్య మళ్ళీ మనం సేవ్ అయిపోయామని చెప్పి ఇక్కడే మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్. సెలబ్రిటీస్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మీరు నామినేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు సెలబ్రిటీస్ ని ఎవరితో అయినా స్వాప్ చేసుకొని అందులో ఉన్న ఇద్దరు సెలబ్రిటీస్ ని తీసేవచ్చు అనగానే వీరందరూ డిస్కస్ చేసుకొని ఫస్ట్ సంజయ్ గారిని, సుమన్ శెట్టి గారిని తీసారనమాట. సంజయ్ గారిని తీసేయడం కాంబినేషన్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేపారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే ఎట్లాగైనా సంజయ్ గారు నామినేషన్స్ లో ఉండాలి అనేది వాళ్ళ పాయింట్. వీళ్ళేమో పుషుక్కుని తీస్తారు. అయితే వీళ్ళు తిరిగి ఎవరైనా నామినేట్ చేశారు అంటే శ్రీజాని, ప్రియాని, కళ్యాణ్ని నామినేట్ చేశారనమాట. ఇట్లా నామినేట్ చేశారు లేదా ఇంకా వెంటనే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఫేవరెట్స్ చూపించేశారు. మళ్ళీ మీరు కాంబినేషన్ అందర్స్ని నామినేట్ చేశారు. ఒకవేళ పవన్ కెప్టెన్ కాకపోతే పవన్ కూడా నామినేట్ చేసేవాళ్ళేమో అని చెప్పేసి పాయింట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇందాక మీకు బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు 5 నామినేట్ చేయలేదు, కనీసం ఒక్కలైనా సరే కామనర్ ఉండాలి అన్నారు. అక్కడ మరి మీరు ఆడింది ఏంటి, గ్రూప్ గేమ్ కాదా? నలుగురిని సెలబ్రిటీస్ చేసేసి మిమ్మల్ని ఒక్కరిని చేసుకోవడం బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి చేశారు. మీరు వీళ్ళు అదే చేశారు. ఇద్దరు నామినేట్ చేసుకోమన్నారు. ఖచ్చితంగా 3 కామనర్స్ ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా రీతుని రాముని నామినేట్ చేశారు కదా, అది కనిపించలేదా మరి మీకు? అది పక్కన పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ ప్రియ గాని, శ్రీజ గాని అస్సలండి వాళ్ళ నోరికైతే అడ్డు అదుపు లేదు. వాళ్ళ నోటికి వచ్చిన మాటలు మాట్లాడారమే. దాంతో పాటు యాక్చువల్ గా కెప్టెన్ కి సేవ్ చేసే అవకాశం వచ్చింది అనమాట. సో ఎవరు ఏమనుకున్నా సరే రీతు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పలేదని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే పక్కన వాళ్ళ విషయంలో రీతు అన్ఫేర్ చేసి ఉండొచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతని కోసం స్టాండ్ తీసుకొని ఈవెన్ నాగార్జున గారి దగ్గర కూడా సపోర్ట్ చేసి తను తప్పు చేసినా రైట్ చేసినా పవన్ విషయంలో మాత్రం కరెక్ట్ గా ఉండాలనుకుంది ఉంది అనేది నా ఫీలింగ్. అటువంటి సిచ్యువేషన్ లో పవన్ కూడా సేవ్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపించింది. పవన్ ఎలా సేవ్ చేస్తాడు బ్రో అంటే నేను ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మన కోసం ఒక పర్సన్ స్టాండ్ తీసుకున్నప్పుడు మేబీ ఆ పర్సన్ పక్కన వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ మనకి స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. ఇప్పుడు పవన్ కి స్టాండ్ తీసుకోవడం వల్ల, పవన్ తో క్లోజ్ గా ఉండడం వల్ల ఇక్కడ ఏమైంది, రీతు కార్నర్ అయిపోయి రీతుకి అందరూ కూడా ఒక టాస్క్ వల్ల ఎక్కువ నామినేషన్స్ జరిగినాయి. ఆ ఒక్క టాస్క్ లేకపోయి ఉంటే రీతుకి అన్ని నామినేషన్స్ జరిగాయి కదా. అప్పుడు పవన్ కి ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి, తప్పైనా కరెక్ట్ అయినా ఇది నా విషయం వల్ల ఇప్పుడు రీతికి నామినేషన్స్ పడ్డాయి కాబట్టి దాన్ని సరిచేసే అవకాశం నాకు ఉండింది కాబట్టి నేను సేవ్ చేస్తున్నానంటే ఆ గేమ్ ఇంకో రకంగా ఉండేది, పవన్ కూడా ఫెచ్ అయ్యేది అనేది నా పాయింట్ అనమాట. ఈ పాయింట్ మీలో ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో లేదా ఎంతమందికి రాంగ్ అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే శ్రీజని సేవ్ చేస్తూ ఒకటి చెప్పాడండి. శ్రీజ కంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అంత కరెక్ట్ గా అనిపించలేదంట. నాకు ఎందుకు కరెక్ట్ గా అనిపించలేదు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పారు సెలబ్రిటీస్, శ్రీజ ఎక్కడైనా సరే ఒక పాయింట్ మాట్లాడుతుంటే ఆ పాయింట్ దగ్గర ప్రతిసారి నువ్వే వచ్చేస్తున్నావు, నీ ఆర్గ్యుమెంటే అవుతుంది, ఒక 5 నిమిషాలు అయిపోయే ఆర్గ్యుమెంట్ ని నువ్వు ఒక గంట చేస్తున్నావు, అది హౌస్ లో ఎవ్వరు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అది కరెక్ట్ రీజన్ కాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటు ఇమ్మాన్యుయల్ ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడంటే అంత చక్కగా పొలైట్ గా నీట్ గా గేమ్ తీసుకెళ్తున్నాడండి ఇమ్మాన్యుయల్. అతను నామినేషన్ చెప్పేటప్పుడు కూడా ప్రియా నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడు, నన్ను కదా నామినేట్ చేస్తుంది, నా కళ్ళలోకి చూసి మాట్లాడంటే అప్పుడు కూడా అతను కామ్గా లేదమ్మా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈవెన్ శ్రీజ ఏడ్చేటప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళి ఓదార్చింది కామనర్స్ సెలబ్రిటీస్ లో ఇమ్మాన్యుయల్ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళారు. ఈవెన్ రీతి ఏడుస్తున్నప్పుడు కూడా తనుజ గారు మళ్ళీ అదే పాయింట్ చెప్పారు, నువ్వు ఎందుకు వచ్చి ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని దాన్ని బట్టి గేమ్ ఆడు, నీతో పాటు ఎవరు రారు అని చెప్పి క్లియర్ గా తనుజ గారు కూడా చెప్పడం జరిగింది రీతు గారికి. మరి రీతు గారు ఇప్పుడైనా అది అర్థం చేసుకుని గేమ్ నీట్ గా అర్థం బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.